ఉద్యోగుల వీకెండ్ పార్టీ విషాదంగా మారింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు అర్ధరాత్రి అదుపు తప్పి రోడ్డు పక్కన కరెంటు పోల్ను ఢీకొట్టింది. ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ పార్టీ చేసుకుని 1 గంట సమయంలో బిర్యానీ కోసం కారులో బయటికి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. హైత్నగర్ పరిధిలోని కుంట్లూరుకు చెందిన భార్గవ్ యాదవ్, సైనిక్ పురికి చెందిన వర్షిత్, ఓల్డ్ అల్వాల్ కు చెందిన ప్రవీణ్, విశాఖపట్నానికి చెందిన దినేష్ హైదరాబాద్ లోని అసెంచర్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీకెండ్ కావటంతో శుక్రవారం రాత్రి ఏదిలాబాద్ లోని విహారీ ఫామ్ హౌస్ లో విందు ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి అక్కడి నుంచి డిన్నర్ కోసం హోటల్ వెతుక్కుంటూ వెళ్లారు. డిన్నర్ చేసిన తర్వాత తమ కారులో తిరిగి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. రాత్రి 2 గంటల సమయంలో ఏదిలాబాద్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న హుండాయ్ క్రెటా కారు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారు అతివేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం దాటికి భార్గవ్ యాదవ్, వర్షిత్ కారులో నుంచి ఎగిరి రోడ్డు మీద పడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దినేష్ మాత్రం ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘట్కేసర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. యువకుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదం దాటికి కారు ఓవైపు నుజ్జునుజ్జైపోయింది. సీట్ బెల్ట్ ధరించి ఉంటే ప్రాణాలు పోకుండా ఉండేవేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.